మూసీ మీదన భారతీయ జనతా పార్టీ ఒక సంచలనాత్మకమైనటువంటి ఎత్తే వేసింది. ఇక్కడ బీఆర్ఎస్ మూసీ విషయంలో 1,50,000 కోట్లు ఈ విమర్శలకు పరిమితమైంది. పాదయాత్ర దమ్ముంటే నాతో రమ్మనమంటే ఆ సవాల్ స్వీకరించడంలో విఫలమైంది. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పాదయాత్రని విమర్శించడం వరకే పరిమితమైంది. కానీ ఎదురు ఎత్తు వేయడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి ఓ వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. రాష్ట్రంలో ఎక్కడైతే మూసీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి చోట్ల 20 ప్రదేశాలని ఎంపిక చేశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 20 బృందాలని డిసైడ్ చేశారు. ఏదైతే మొన్న ఇప్పుడు మూసీ నది ఒడ్డున జనం బతకట్లేదా, వాళ్ళందరూ కొన్ని లక్షల మంది ఉన్నారు కదా. మూసీని బాగు చేయాలని కోరుకోవడంలో తప్పులేదు. బీజేపీ చెప్తున్నది ఏంటంటే రిటైనింగ్ వాల్ కట్టేసి వెనకాల నీళ్ళని సెటరైట్ చేసుకోండి, ఇళ్ళని కూల్చొద్దు అని చెప్తుంది, లేదా కూలిస్తే ప్రత్యామ్నాయం అని చెప్తుంది. వాళ్ళు ఎక్కడ విధ్వంసకరమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, లేదా అభివృద్ధిని అడ్డుకోవాలనుకోవట్లేదు. ఇక్కడ ఆ రిటైనింగ్ వాల్ కట్టేదానికంటే టోటల్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అంటే ఇక అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, ఒక కాళేశ్వరమే కిందనే మారిపోతుంది. వచ్చే ప్రయోజనం తక్కువ, ఖర్చు ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి. అందుకనినే రేవంత్ అక్కడ దమ్ముంటే నిద్ర చేయండి, తెలుసుద్ది మీకు అక్కడ బాధ ఏంటో అన్నారు. అందుకని వాడు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, కిషన్ రెడ్డితో సహా రాష్ట్రంలో 20 చోట్ల 20 బృందాలు అక్కడ నిద్ర చేయబోతున్నాయి. వాళ్ళందరూ మూసీ నది ఒడ్డున పేదల బస్తీలలో పడుకోబోతున్నారు. తద్వారా రివర్స్ గేమ్ అన్నటువంటిది ఇప్పుడు కిషన్ రెడ్డి స్టార్ట్ చేశారు.